నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఇచ్చి నాకు ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బద్వేలు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి మన తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల నుంచి ఓడిపోవడం జరుగుతూ ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాకు అధిష్టానం ఈ బాధ్యతలు నాకు అధిష్టానం బాధ్యతలు ఇచ్చింది కాబట్టి నేను వారి సూచనలను తప్పకుండా పాటించుతూ ఈ బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను తెలుగుదేశం పార్టీని ముందుండి కష్టపడి తెలుగుదేశం పార్టీకి పూర్వవయం తీసుకొచ్చేదానికి నా శాయశక్తులా కృషి చేస్తానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ బద్వేలు ఒకప్పుడు కంచుకోటలాగా ఉండింది కడప జిల్లాలో. అలాగే ఇప్పుడు దాదాపు 2004 నుంచి, అంటే 2004 నుంచి మాకు 2004 నుంచి మేము గెలిచింది లేదు. అంటే 2024 వరకు కూడా దాదాపు 5 పర్యాయాలు ఓడిపోవడం జరిగింది. దాని వలన మా తెలుగుదేశం పార్టీ నాకు గౌరవించి నా మీద నమ్మకంతో పెట్టిన ఈ యొక్క బాధ్యతను నేను తప్పకుండా వారు చెప్పిన శిరసా వహిస్తూ నేను తప్పకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, కుటుంబ సభ్యులను, తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఓటర్ అభిమానులను అందరినీ కలుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. అలాగే నాకు పార్టీలకు అతీతంగా నేను కూడా అందరి దగ్గరకు వెళ్ళి, అలాగే నాకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు కానీ నాకు డీసీసీ చైర్మన్ కూడా 1 ఇయర్కి ముందు ఇచ్చి నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. నేను అప్పటి నుంచి పార్టీకి కష్టపడి చేస్తున్నాను. అది గుర్తించిన తర్వాత నా మీద ఇంత బాధ్యత పెట్టినందుకు నేను వారికి కృతజ్ఞతలుగా వారికి ధన్యవాదాలు తెలుపు. నాకు తెలుగుదేశం పార్టీ వీరారెడ్డి గారన్నా, వాళ్ళ కుమార్తె విజయమ్మ గారన్నా, రితీష్ రెడ్డి గారు అన్నా, వాళ్ళందరూ కూడా నాకు ఎటువంటి పరిస్థితుల్లో మేమంతా ఒకటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. నేను కూడా వాళ్ళ అధినాయకత్వంలో నుంచే నేను తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాకు నిర్ణయించింది కాబట్టి అధిష్టానం అభిష్టం మేరకు నన్ను ఇన్ఛార్జి చేయడం జరిగింది. నాకు వాళ్ళంటే నాకు వాళ్ళ మీద చిన్న నాకు అభిప్రాయ భేదం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళందరూ కలిసి నాకు సహకరిస్తారని నేను తప్పకుండా అనుకుంటాను. వాళ్ళు సహకరిస్తారు కూడా తప్పకుండా. నాకు ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటాను. నాకు ఎలాంటి వారన్నా కూడా 200% నాకు గౌరవం ఉంది. ఆ గౌరవం తగ్గలేదు. ప్రతి నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అందరము తెలుగుదేశం పార్టీ, ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది కాబట్టి నాకు తప్పకుండా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాకు సపోర్ట్ చేస్తారు, బలపరుస్తారని నేను బలంగా నమ్ముతున్నాను.